ఒకరికేమో బహిరంగ పొత్తు చంద్రబాబు గారికి బీజేపీతో, జగన్మోహన్ రెడ్డి గారికేమో రహస్య పొత్తు. కానీ ఇద్దరికీ బీజేపీ కావాలట. మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారయ్యింది. వాస్తవం కాదా? ఎందుకని బీజేపీకి గులాంగిరి చేస్తున్నారు? మనకి ఏ రకంగా న్యాయం చేశారని మళ్ళీ చెప్తున్నా. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మనకు ప్రత్యేక హోదా రాదు, మనకు పోలవరం రాదు, మనకు రాజధాని రాదు, మనకు ఏ ఒక్క మేలు ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ నిలబెట్టుకోదు. అలాగే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతు పలుకుతారు. చంద్రబాబు గారేమో బీజేపీ పార్టీతో పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి తొత్తు. ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో. ఏ ఒక్కరు ప్రత్యేక హోదా గురించి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు గారేమో ముఖ్యమంత్రి కాకముందు 15 సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలి అన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మర్చిపోయాడు. ఊసరి వాళ్ళ కంటే ఘోరంగా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశాడు. చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేశాడు. రండి అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము అన్నాడు. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఎందుకు ఓట్లేయాలి? వీళ్లకు ఓట్లేస్తే ప్రత్యేక హోదా రాదు, వీళ్లకు ఓట్లేస్తే పోలవరం రాదు, వీళ్లకు ఓట్లేస్తే రాజధాని రాదు, ఏ ఒక్క మేలు జరగదు. అందుకే చెప్తున్నా, ఓటు వేయక ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రపంచంలో ఎక్కడైనా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో గానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే ఎక్కడో లేదు. ఈ ముగ్గురులోనే ఉంది. బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలన్నా? బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో లేదు. ఒక్క ఎమ్మెల్యే గెలుచుకోలేదు, ఒక్క ఎంపీ కూడా గెలుచుకోలేదు. అయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు గారు గులాంగిరి చేస్తున్నారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గులాంగిరి చేస్తున్నారు. అందుకే ఆలోచన చేయండి. మళ్ళీ వీళ్ళకి అధికారం ఇస్తే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం కాదు. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని మాటలు చెప్పారు? కనీసం రైతులకు మద్దతు ధర ఉందా అన్నా? రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులను నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. కనీసం ఇప్పుడు డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ సబ్సిడీ అయినా ఉందా? యంత్రాల మీద సబ్సిడీ ఉందా? మద్దతు ధర ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అయిందా పూర్తి మద్యపాన నిషేధం? అయిందా? పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఇప్పుడు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా. వాళ్ళు అమ్మిందే కొనాలి, ఎంత కమ్ముతే అంతకే కొనాలి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఏమేమి అమ్ముతున్నారన్నా? పక్క రాష్ట్రాలలోగా అన్ని బ్రాండ్లు ఇక్కడ లేవట కదా. ఇక్కడ అమ్మేది వీళ్ళ సొంత బ్రాండ్లట. ఇదో లిక్కర్ మాఫియా. భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో లిక్కర్ షాపులు అన్ని నిలబెట్టుకున్నానన్నట్టుగా ఉంది. వాస్తవం కాదా? ఆఖరికి లిక్కర్ కూడా నాసి రకం. మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు ఆ నాసి రకం లిక్కర్ తాగి. గుండె, కిడ్నీలు చెడిపోయి ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఒక్క హెల్త్ చెకప్ లేదు. ఓన్లీ క్యాష్ అట కదా. ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేవు. అంటే స్టేట్ ట్యాక్స్ ఎంత, డిజిటల్ సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎవడైనా పట్టించుకుంటున్నాడా? ఒక ఆడిట్ లేదు, ఒక పాడు లేదు, ఒక పద్ధతి లేదు. ఆఖరికి చూస్తే పక్క రాష్ట్రాలలో 60 రూపాయలున్న క్వార్టర్ బాటిల్ ఇక్కడ 250 రూపాయలు ఉందమ్మా. అన్ని ఛార్జీలు పెరిగిపోయినాయి. ఆర్టీసీ అయితే 5 సార్లు పెంచారు, ఎలక్ట్రిసిటీ అయితే 7 సార్లు పెంచారు. గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్, ఏదైనా చక్కెర, నూనె ఏదైనా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏం చెప్తున్నారు? మేము బటన్ నొక్కుతున్నాం అంటున్నారే. బటన్ నొక్కితే మీరు ఇచ్చేదెంత, మీరు ప్రజల నుంచి తీసుకుంటున్నది ఎంత? ఒక చేత్తోనేమో మట్టి చంపిస్తున్నారు, ఇంకో చేత్తోనేమో వెండి చెంబు తీసుకుంటున్నారు. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా తల్లి? ఇంతమంది బిడ్డలు ఉన్నారే, యువకులు ఉన్నారే, ఉద్యోగాలు వస్తున్నాయనా?
ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన వెంటనే 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా? మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలుంటే ఎందుకు భర్తీ చేయడం లేదు చంద్రబాబు? సిగ్గులేదా? 7,000కే ఇచ్చావు నోటిఫికేషన్లని ఆ రోజు ఎద్దేవా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటి వరకు కూడా అదే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి కాకుండా ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో మరి ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? అది కూడా 5 సంవత్సరాల తర్వాతనా? 5 సంవత్సరాలు ఏం చేశారు? గుట్టి గుర్రాలకు పళ్ళు తోమారా? 5 సంవత్సరాలు ఏం చేశారు? గాడిదలు కాసారా? 5 సంవత్సరాలు కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు లేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 4.5 సంవత్సరం నిద్రపోయాడు కదా. 4.5 సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని 2 నెలల ముందు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు కావాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? అది అయ్యేదా సచ్చేదా? వస్తున్నాయా ఉద్యోగాలు? ఆఖరికి మన బిడ్డలైతే 10,000 రూపాయలకు 12,000 రూపాయలకు చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే కూలీ నాలీ చేసుకుని చదివించిన తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉండాలి. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఎవరిని ఆదుకుంది వైసీపీ ప్రభుత్వం? అసలు వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ ఎక్కడున్నాడన్నా? ఉన్నాడా? వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణ. వీళ్ళ ముగ్గురే మిగిలేరా పార్టీలో. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో కనుమరుగైపోయారు. ఇప్పుడు సాక్షి టీవీలో రాజశేఖర రెడ్డి గారు లేరు, సాక్షి పేపర్లో రాజశేఖర రెడ్డి గారు లేరు, వైసీపీ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అంతకంటే లేరు. అందుకే చెప్తున్నా, మాట నిలబెట్టుకోలేని